హలో, బాగున్నారా? ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ? కామెంట్ చేయండి. ఇది కృష్ణుడికి నైవేద్యంగా పెడతారనమాట. మా చిన్నప్పుడు ఒక ఇంట్లో అంటే కృష్ణాష్టమికి వాళ్ళు పేరంటం పిలుస్తారు అంటారు ఊర్లలో. అలా వెళ్ళినప్పుడు సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ప్రసాదాన్ని ఇచ్చేవాళ్ళు అనమాట. మాకు చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. ఇప్పుడు నేను చేశాను ఈరోజు. అది కనుక్కొని ఇన్నాళ్ళకి అది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే కాయపొడి అని మాత్రమే గుర్తుంది, అందుకని అదే టైటిల్ పెట్టాను. నెక్స్ట్ దీనికి 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ వాము, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ శొంఠి పౌడర్ చేసి, ఆ తర్వాత ఇది బెల్లం, తాటి బెల్లం కానీ నార్మల్ బెల్లం కానీ వేసుకొని ఆవు నెయ్యితోటి ముద్ద చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇది చాలా హెల్త్కు చాలా మంచిది. డైలీ ఒక చిన్న ట్యాబ్లెట్ అంతా వేసుకుంటే తింటే మంచిదన్నమాట. నెక్స్ట్ ఇది కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది ఒకటి. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో చెప్పండి. నాకు తెలుసు కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇన్నాళ్ళకి ఇది ఏంటి, ఎలా చేస్తారు కనుక్కొని నేను ఈరోజు చేశాను. 5 ప్రసాదాలు చేశాను అన్నాను కదా, దాంట్లో ఇది ఒక ప్రసాదం అన్నమాట. అన్నీ ఆ స్పూన్తోనే కొలిచాను. దీంట్లో ఇంకా కరక్కాయ ఉంటే కూడా వేసుకోవచ్చు. అది అందరి ఇళ్ళల్లో మనకు అవైలబుల్ దొరకదు కదా వెంటనే కూడా, అందుకని అది ఒకటి స్కిప్ చేసి అన్నీ వేస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. శొంఠి కూడా నేను పొడి చేసి ఆ తర్వాత దాన్ని కొంచెం వేడి చేసి వేసానన్నమాట. ఇవన్నీ మంచి ఐటమ్సే, మనకేమీ ప్రమాదం కలిగించేవి ఏమీ లేవు. అన్నీ మంచి ఆరోగ్యమైనవే. రోజుకు ఒక చిన్న ట్యాబ్లెట్ అంత వేసుకున్నాం అనుకోండి, చప్పరిచ్చామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఇప్పుడు వెయిట్ లాస్ కూడా మంచిగా పనిచేస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు కాలంలో. ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకుంటాం చూసారా. వంటిట్లో ఉండే ఐటమ్సే అన్నీ, మనం బయటికి వెళ్ళి తెచ్చేవేం లేదు. మనం మిక్సీ వేసేస్తున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ ఈ కప్పులో వేసేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసి, బెల్లం అలాగే వేస్తే ఇదిగా ఉంటుంది కాబట్టి కాస్త ముక్కలు చేసుకొని వేసాను. అది కూడా పౌడర్ చేసేద్దాం. ఆ తర్వాత మనం ఆవు నెయ్యితో ముద్దలు చేసేద్దాం. ఆవు నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకొని ఈ మిక్సీ వేసిన పొడి అంతా మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో ఘాటు ఉంటుంది, తీపి ఉంటుంది, స్మెల్ మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం చిన్నపిల్లలకు కూడా చిటికెడంత పెట్టామంటే హెల్త్కు చాలా మంచిదన్నమాట. మరి కృష్ణుడికి ఇది నైవేద్యంగా ఎందుకు చేసేవాళ్ళో నాకైతే తెలియదు. నేను చిన్నప్పుడైతే మా అమ్మతో కూడా వెళ్ళి నేను కూడా ప్రసాదం తెచ్చుకొని తినేదాన్నే. అందుకే మీకు అందరికీ ఈ విధంగా దీన్ని ఈరోజు తెలుసుకొని మరీ చేసి చెప్తున్నాను. అంటే అన్నీ మంచివే కదండి. ఆవు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఆవు నెయ్యి ఎప్పుడు హెల్త్కి మంచిదే అనమాట. దాంట్లో కొలెస్ట్రాల్ అనేది ఉండదు, మనకు ప్రాబ్లమే ఉండదు అన్నమాట. అందులో ఇవన్నీ ఆరోగ్యకరమైనవి. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉండలు చేసేస్తాను నేను. రెడీ అయిపోయింది చూసారా. చిన్న చిన్న ఉండలు చేసేద్దాం. ఈ రెసిపీ మీ ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి తెలుసు, ఇలానే చేస్తారా, ఇంకా దీంట్లో ఏమైనా యాడ్ చేస్తారా, మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట.
మనం ఇంటికి కృష్ణాష్టమికి పేరంటానికి పిలుస్తాం కదా, ఆ టైంలో ఇది కూడా ప్రసాదంగా ఇస్తారన్నమాట. అంటే ఆయనకి చేసిన నైవేద్యాలే మనం ప్రసాదంగా ఇస్తాము, వాటిల్లో ఇది ఒక ప్రసాదం.